నా కొడుకు తప్పలేడు కాదు గదే పని చేస్తాను పిచ్చివానివా ఇంటివానివా నువ్వు నాతో నట్టి ఏదైనా కొంట పని చెప్తాను చేసిన రెక్కల కష్టం మన ఇంటికి అత్తలేదు కొడుక నిన్ను కొట్టి నన్ను కొట్టి కొడుక వద్దు నా ఇంటికనే ఉండరా సరే తల్లని నా కొడుకు ఇంటికి ఉండాలంటారా పిల్లగాళ్ళకి ఆడతాము కొడుకాని ఆ దుబ్బలు ఎత్తులాడంగా సగం మళ్ళీ మీద గోలి ఒక్క దొరికిందట కొడుక ఈ గుడిసె ముందట గోలి ఒక్క పట్టుకొని ఆడుకోని ఆయన మీ తండ్రి కట్టుకట్టే ఎవరి దగ్గరికి ఆటకాడి కొడుక గుడిసెకాడ ఆడుకోమన్నది కొడుకును గుడిసెకాడ ఉంచనా తల్లి మళ్ళా ఒళ్ళో పోతా తల్లి మాత్రమే ఊళ్ళో పండి మరి వాళ్ళ పండి వెళ్ళిపోయింది కొడుకును గుడిసెకాడ ఉంచింది వాళ్ళ ఏమైంది సంపకానికి అని పోయినప్పుడు ఆ గోలి వక్కిచ్చినప్పుడు వాళ్ళ అలంగరాదు గుడిసెకాడ కూర్చొని ఆ గోలితోడు మాత్రం ఆ గోలి పట్టుకొని ఆ గుడిసెకాడ ఆడుకుని కరం ఎట్లా ఉన్నాం ఇప్పటికప్పుడే కంటరి నలుగుట్ట నమ్మ శృంగారం 10 మందిలో పాట శృంగారం ఒంటరిగా పోయిన శృంగారం ఎంత కానీ 10 మంది ఉన్న కాడి పోయి నీ ఆడ నేర్చుకున్నాను బొంగురాల బాబుల కత్తండి బాలనే బాలనే అలంగరాదయ్య ఆ పిల్లగాడు రాని సురేష్ గా మనం పొద్దున్నాక ఆట మస్తాడు ఆడుకోవాలి కదా ఆదివారం సెలవు సండే ఆదివారం కాదే సండే కాదు చెప్పింది నువ్వు నాకు పెద్ద కొడుకు బామ్మారిది వరుసలు వేరు మన వరుస వేరు నాకు పెద్ద కొడుకు బామ్మారిది నువ్వు నాకు మేత కొడుకు తమ్ముడు కావాలరా రాకపో గిదే అరచెట్లే మనం ఆటలు పొద్దుగా ఆడుకోవాలి సిద్ధగోనలాడేది సిద్ధగోనలాడేది సిద్ధ వాడి కాదురా వీళ్ళు అవ్వ బుచ్చబుది ఓ మందుల పోటీ అడకచ్చి సారింది వీడొక బుచ్చగాడు వాడు మొన్న మా ఇంటికి ఏడుచుకుంటా వాళ్ళ వస్తే నా కొడుకు అంగి లేదంటే ఆ అంగి నాదే ఇచ్చింది నాది కాదని ఏమోరా బుచ్చగా అమ్మ మీరు అన్నా బుచ్చగా కూడా అన్నా మీరు అన్నా బుచ్చగా అనుకున్నా బుచ్చగా నీడికేళ్ళకి వచ్చావు అన్న మీరు ఏస్తారన్నా ఆట ఆడతాను నేను మళ్ళీ పొట్టు పొరక ఆడాడు అన్న మీతో నేను కూడా ఆడతాను అన్న వాదికా ఆట గుర్తులేదు మనం అందరం ఒక్క దిక్కుండాలి వాడు దొంగ అయినా దొంగ అనాలి వాడు పొద్దున్నాక మన అందరం ఒక్క దిక్కుండి వాళ్ళు ఏరి కూసుకోవాలి కొట్టుడు ఏ బాబు నీకు ఆశ దొరికారా అన్న పిల్లలు బాధకి ఇంకో బాత బేత
గాత దాడిపోయింది అనుకో దొంగ బాధ వెనుక పడుతున్న దొర అబద్ధం అనుకో అవ్వ నిమ్మలు బతాయి కొమ్మలు అవగడల గడ్డలు పుచ్చినట్టే అబద్ధం ఆడితే అబద్ధం ఆడితే అవ్వ నిమ్మలు బతాయి కొమ్మలు అవగడల గడ్డలు పుచ్చినట్టే కోరిలు ఎత్తలు ఎత్తలు ఏరా ఏరా మరి అన్నారా దట్టి పిల్లగాడు చూసుకొని చేస్తాను మరి ఎత్తండి ఎత్తండి మరి అన్నారా అక్కడ ఇదిగా మనం అంటే ఇప్పుడు దొంగవు మేము దొరలం మా ఇక్కడ ఇంకోళ్ళు అక్కను ఏమన్నా గడ్డ ఇల్లాంటి కూడా గడుచుడు అని గడు రూపాయలు అందుకని రెండు ఆడారు ఆఖరికల్లా నేను అద్దర పోడ నువ్వు గుచ్చగాని మాటకద్దరా నేను సమ్మకదారక పలారం అంటే గడుచుడు వంటి గడుపు ఎగిటొచ్చి వీడు అరే 10 మంది మాట పాటి ఒక్కరి మాట ఒకటి అన్నారు మూడోసారి ఆట అయిన పిల్లగాని దొంగ అంటారు ఆట పెట్టు నాకు ఆట గుర్తు తెలియదు అన్న ఏమనుకుంటాను ఆట నువ్వు అరే నువ్వు దొంగవురా మేమందరం దొరలం బద్ది నవ్వినా ఓకేలే అరే గోల్ పెట్టి గోల్ పెట్టి ఇక చక్క సిక్కినేలు తొట్టి దొబ్బితే ఆ బద్దిన పడాలి పొద్దు ఊకిన మంచిది అరే తెల్లారితేంది తెల్లారుతుంది పొద్దు ఊకుతుంది 4 అవుతుంది 5 అవుతుంది ఒకసారి అంగరం అంగి కొట్టు గోలి నేను బుచ్చగా గట్టనారు జంగల్ రాజ కొడుక సిక్కిరేలు దొంగపాలు సిక్కిరేలు కాదు ఇట్లా ముక్కు గట్టరారా हमारा
లక్షపతి రాజు భార్య గనక ఏమి లక్ష్మీదేవి గన్న బిడ్డ వచ్చిన దేవిని మరి బల్లల్లో వీరగా బిడ్డ గనక ఏమి సంతలు పుస్తకాలు సంకలు పెట్టి గోలి బాట పొంటి వాళ్ళు కాబట్టినమ్మా ఆడపిల్ల గనక ఒక్క పిల్లగాన్ని చూసి 10 మంది పిల్లలు కనుక రెక్కలు పడతారు గరితాగో పిల్లగాని మీద కాలు పెట్టి ఊరి పట్టి తోపుతండి అవ్వ సత్యనంటండి అవ్వ ఈ పిల్లగాడి ఎవరు మరి ఆయన ప్రాణం ఓడి ప్రయోగి కాపాడిందాన్ని కావాలనుకున్నది బిడ్డో మేము లేడీస్ ఆడుకునే కాడికి జెంట్స్ మరి తెలుసురా ఇవే లేడీసురా అదే మేము ఆడుకునే కాడికి నువ్వు జెంట్స్ మేము లేడీస్ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ నువ్వు చదువుకున్నావరా మాయ బడి బొమ్మన్నాడు ఆ పుస్తకాలు పాత పుస్తకాలను కనుక్కున్నా పరకలమైన శ్రీనవైన ఇక వీడికి మన చదవట్లేదని మా యొక్క 2 ఎట్ట కొన్నాడు ఎట్టకాడికి వెళ్ళరా అన్నాడు 2 ఎట్ట కొట్టుకున్నా ఇక మా కథ పెరట్టతో తోలిన మంచిగున్నది దానికి ఎంటిని కోయిలు వేసిందట నాకు కనుక ఎట్టు బగ్గం వేసిన ఇంటికి వచ్చి నూరుసులు పెట్టిస్తే వచ్చింది మంచిగా మేసి పన్నే అయ్యా అని చెప్పిన కొడుకు నీకు గప్పన గప్ప అని రాదు అన్నాడు జాతకు వచ్చింది కదా ఆ బాయికాడు పోయి గమ్మోడ్రనే వేసి రాపరా అన్నాడు ఇక కరెంట్ పోతుంది వస్తాను టాటర్లో కట్టెలో పెట్టిన ఆపకుండా వచ్చింది 3 ఖాళీ అరే నువ్వు ఎవరికన్నా పెట్టవే వాడు ఆట ఆడుకుంటా అంటే మేము వాడరాడు వాడు దొంగ వాడు మాకు ఆటలు పెట్టాను నువ్వు ఎవరివి ఎవరైనా పెట్టావు ఈ మొగలకు అడిగి నువ్వు ఎందుకు వచ్చింది నువ్వు ఆగమవుతావు దాని సూరకన్నా ఏమంటాడు కుమరం పుల్లి ఏమనుకుంటున్నావు మళ్ళా అన్న మాస్ నడిచి వస్తే మా అన్న సెట్ ఎత్తే మా అన్న టచ్ చేయక నన్ను టచ్ చేయకు నువ్వు ఎవరివే ఏంటి లక్షలకు ధీరుడైనా లక్షపతి రాజు ఉండరా లక్షపతి రాజు ఉండరా తనగడ్డ బిడ్డనైనా నా పేరు భద్రావతి నా పేరు భద్రావతి
పెట్టాలి నీకు ఎన్ని ఆటలు పెట్టాలి? ఎన్ని ఆటలు పెట్టాలి నువ్వు రే నువ్వు లచ్చపతి రాదు కన్న బిడ్డవాబో ఎన్ని ఆటలు పెట్టాలి? అన్ని ఆటలు అయిపోయినాయి నా మెట్లు అయిపోయింది కానీ అస్తాల కొని పెట్టాలి నాకు అప్పుడే పెట్టి అయిపోయింది నాకు మొదలు పెట్టిన అయిపోయింది నా బాడీ జరిగింది బాగా అయిపోయింది డోలో ఉన్నది మట్టుకు బరిని కట్టేసినట్టు ఎక్కడి పోలే అవ్వ పట్ట అవ్వ అవ్వ పట్టుకుంటేనే పిల్లగా ఎవరు నీవు ఈ ఆటలు మరి కాడికి ఎందుకు వచ్చినావు 10 మంది పిల్లల చేత నువ్వు దెబ్బలెందుకు పడతాను ఆ రక్తాలేంది నీ అవతారం ఏంది పిల్లగా ఏం చేయాలని కొడుకు వచ్చి వీడు వచ్చిండు బయటకు వచ్చిండు ఖైరీకి వచ్చిండు మరి అందరు కొడతాను ఎందుకు దెబ్బలు పడతాను నాకు ఆడకూడదు తెలియదు వాళ్ళు దొంగ అని ఒక్కొక్కరికి అందరికి పెట్టుకొచ్చిన ఏంటిదిరా వాళ్ళకి ఆర్డర్ పెట్టుకొచ్చి నీకేనా పెట్టాలా ఎవరు వారు ఎక్కడో ఎక్కడో అప్పుడు పోతే కొడుక నీకు ఉండే 10 గుంట్లు కాదురా ఎక్కడెక్కడి చెప్తావు పైన 10 గుంట్లు తక్కువ ఉంటుందిరా నేను పోతానా ఇట్రా నీ పేరేం పేరు లాలంగడు మీ తండ్రి పేరు భిక్షపతి రాదు మీ అమ్మ పేరు నమలదేవి అంటే నా మీనత్త భుజపతి రాదంటే నా మీనత్త భరత భుజపతి రాదు కాదే మా తల్లి లక్ష్మీదేవి చెప్పి బిడ్డ మీ తండ్రి కనుక నీ పాపకారి వాడు కసాయి వాడు కటికవాడు తన తోడబుట్టిన బిడ్డ ఒక్కగాడు ఒక చెల్లి ఉంటే నేను పేదవానికి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఊళ్ళో కనుక నీ ఊరు వందన ఒట్టి నిట్టాడి గుడి చేసుకొని ఆ బిడ్డ పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు అడక తిరుగుంటే బతుకుతాంది బిడ్డ మీ తండ్రి అంత మంచివాడుగా కసాయి వాడు బిడ్డ అని చెప్పింది మా తల్లి ఎవరో కాదు ఈ పిల్లగాడు నా మీద కొడుకు నా మీద బావగాడు పిల్లగాడిని నేను తెలుసుకున్న చరిత్ర కావాలన్నది అని ఈ ఊళ్ళో మీకు ఎవరైనా చుట్టాలు ఉన్నారా? ఓ చుట్టాలు సల్లా కూడా చుట్టాలు ఉండేందుకు లేకెందుకు
మొక్తవరం ఏం దేవుడు ఎందుకు ఆప్తత్తే ఆదుకొని చుట్టాలు ఎందుకు కట్ట వచ్చిన ఆదుకొని చుట్టబడి ఉండేందుకు లేకేది మా ఉన్నాడ మా మేనమా దొంగలంజ కొడుకు లక్షపతి రాదు పనులు నీకే వచ్చిపోతుంది అని చెప్పి అవును పిల్లగా ఎవరినే కానీ మాట మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి నాగర్రని మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం సాంప్రదాయం మా పాపం మేత్త మంచిదాడు పాపం లక్ష్మీదేవి వాళ్ళ ఒక్క బిడ్డ ఇన్నా కానీ వాళ్ళ బిడ్డ ఇప్పుడు అవపడేమో దాని నీకే వచ్చిపోతుంది అని చెప్పి కానీ రావచ్చు ఎట్లా నేనెవరో తెలుసా నేను తెలియదా నీకు నన్ను ఎప్పుడు చూడలే ఇదే తొలి పరిచయం బావా నేనెవరునా కాదు నీ మేనత్త నీ మేనమామ కూతురు నా పేరు వజ్రవతి బాడగానే పెట్టి అయ్యో వాడు మామనే కొట్టని దెబ్బలు కొట్టినాడ దెబ్బలు నువ్వు నాతో మాట్లాడితే నన్ను ఎడదమ్ముతున్నావు నేనే పోయేదా బావా నే మా తండ్రి అంత కసాయి వాడైన నేను అంత కటికేదాన్నిగా మంచిదట మా తల్లి గుణం నాకొచ్చింది బావా నేను కనుక నేను మా తండ్రి ఏమి చెప్పిన నేనే దానిగా కానీ నువ్వు బడికి పో బావా బడి అంటే బడి అంటే ఉపాధ్యాయుడు ఉంటాడు నీకు చదువు నేర్పుతాడు బల్లె పోవా బడి పోని మాకు పైసలు లేవా పలకలు పోయి పోతాను మా రావచ్చు మాట్లాడతాను ఉరుకులో పూసిగా కట్టవులు నువ్వు మన బల్పచ్చి ఎడతారు కట్టవు లేడా ఏడుపు బావా కానీ నువ్వు లంగరాజ్యం అవమతి కొన్నదా బావా కానీ బడికి పోలేదు నువ్వు అంటాను నీకు డబ్బులు లేవంటాను ఈ బట్టల అవతారం ఏంది ఏం చేయాలి మా వాడకి వచ్చి తొడిగింది ఇటు పోస్ట్ ఆఫీస్ ఇటు కలెక్టర్ ఆఫీస్ ముందల్లో పోలీస్ చేశారు వెనుకలో ఎంఆర్ఓ ఆఫీస్ నువ్వు ఎక్కడ పోవులేదు ఏ ఆఫీస్ కాడికి అన్ని ఆఫీస్ కానీ బావా లాలంగరాజా కానీ నీకు మాత్రం అనగా చదువులు నేను చెప్తా నువ్వు నేర్పిస్తావా అవునండి నువ్వు పెట్టుబడి పెట్టి బట్టలు ఎత్తావా నీకేది కావాలంటే అది తెస్తా. మరి నన్ను చదివిస్తాడు నీకు నన్ను చదివించుకుని నీకేం లాభం చెప్పు ఏం ఫాయిదా ఎకరంతా పోయి కౌలు తీసుకుంటాం తీసుకొని అలా పెట్టుబడి పెడితేనే దిగుబడి వస్తుంది అన్నట్టు యూరియా అమోనియా మీద మంది కింద మంది వేస్తేనే మంచిగా దిగుబడి వస్తుంది కాబట్టి ఫస్ట్ పెట్టుబడి పెట్టినాక పెట్టుబడి అంత దిగుబడి వస్తుంది వాళ్ళు పిచ్చాన్ని మాట్లాడదు కానీ బావా నువ్వు ఇదే ఇక్కడ చెట్టు కింద ఉండు నీకు బట్టలు తెస్తా నీకు రోజు అన్నం తినేంత అన్నం తీస్తా అన్నం అంటే మీరు అన్నం తిన్నారా ఏం తింటారు మరి మా తల్లి ఏమైనా కానీ జావా కాసేది జావా అంబలి నీకు అన్నం అంటే తెలియదా సరే బావా నేను అన్నం తీసుకొచ్చినాక నీకు తెలుస్తుందో అన్నం నీ చెట్టు కింద తెలుస్తావా పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కాను 3 గడియ అలా తిరిగి వస్తా బావా సరే మరి పోయినమ్మా నీ పిల్లగాడు చెట్టు కిందనే ఉండు నేను పోనొక్క గడియ అక్కడ తీసుకోను ఒక గడియ
పొల్లమాయిలే వచ్చిండ్రు వాడు పెట్టండి వస్తాంది వాడెవరు వాడు చెప్పే పంతులయ్యా నాకేం బరి వదులకు అర్థం పొల్లమాయిలే వచ్చింది ఏందో ఇయ్యాలా ఇక బిడ్డ రావే బిడ్డ బిడ్డ చూడవచ్చు కొత్త మామిడి పండు పండ్లు ముక్కు ఏంటంటే మమ్మీ మైలు వచ్చిన అమ్మ 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 అన్నం కానీ మమ్మీ నేను అన్న నేనే అస్సలు ఎందుకు బిడ్డ మమ్మీ నేను అన్నం తినాలంటే నేను బల్లే సార్ అద్దు బిడ్డో ఎవరు మొగోళ్ళు మంచులు కాదు బిడ్డ అన్నారు బిడ్డో ఎవరు మొగోళ్ళు మంచులు కాదు బిడ్డో బిడ్డ అప్పుడు ఉండే శ్రీశ్రీరుడు లేకముందు కొంటే మంచిగా మమ్మీ నేను బల్లే పరీక్షలలో ఫెయిల్ అయినా పరీక్షలా బిడ్డ పరీక్షలో ఫెయిల్ అయినా పోయి పాస్ అయ్యా బిడ్డ ఫెయిల్ అయితే పోయి పాస్ అయ్యేస్తా దగ్గర పోయి పాస్ చేయమని వస్తా మమ్మీ ఇగో పాస్ అయ్యానంటే ఫెయిల్ అయిందంటే సార్ అన్నాడు కదంటే పిల్ల పిల్ల వజ్రవతి దేవి నువ్వు లో లంచం పెట్టు లంచం పెడితే పాస్ చేస్తా అన్నాడు నాకు డబ్బు కావాలి నాకు ఒక్క 2 లక్షలు కావాలి 2 లక్షలు బిడ్డ 3 లక్షలు మిరపగా అమ్మకచ్చిన బిడ్డ వేసిన అమ్మకచ్చిండు అమ్మకచ్చి బిడ్డ పొద్దుగా నచ్చి వాడు బీరోలో పెట్టి ఆ తాళసే మెత్త కింద ఇచ్చాడు ఏం కాదు బిడ్డ నువ్వు నాయన ఇంట్లో అంటే బాబా ఇక మెత్తగా తాళం తీసుకో బాబా గిరిజుడు నా మాట అంటే చెప్పరాదే నువ్వు తీసుకొని నాకు 50,000 ఇచ్చుకో నీకెందుకు నాకు ఇంత పాలలు వస్తాయి కాదు బిడ్డ మొన్న పాల మధ్యలో దావకాల్లో పోతే రోజు పావుసేరు రాగు అన్నాడు అంబరు వేసుకోమన్నాడు జలుబు పోద్దట అంబరును పావుసేరు రాగు నీకు 50,000 ఇవ్వాలి. బాబుని ఆడుకోరా అబ్బో వాడితే బిడ్డు వాటాడు తెంప నన్ను చూస్తే వాడు నన్ను నమ్మనే నమ్మడు వాడు దుకాణం పోతే వాడు నీకు చూస్తాడు అయ్యో ఆ తల్లి మాట చెప్పినప్పుడు కనుక బిడ్డకు సరిపోరు డబ్బు తల్లి సీత రోజు అంతా నేను ఒక టిఫిన్ అన్నం పెడితే అమ్మ నాకు ఇవాళ 2 టిఫిన్లు అన్నం పెట్టు అన్న 2 టిఫిన్లు అన్నం పెట్టి బిడ్డ కనుక నేను సరిపోరు బట్టలు పట్టకున్నది ఎక్కడికి వచ్చింది చాలా వేడలకు వచ్చారా బావకు కనుక నీవి 4 జతల బట్టలు కొన్నది మీద వారి ఇళ్ళకి వచ్చింది మీరుల్ల ఇంటికాడ తండ్రి పేరు చెప్పి ఆ బిడ్డ కనుకనేమి ఎప్పటికప్పుడు వాడ కూర్చుండి 4 మేఘలతోటి కనుకనేమి బాగు బట్టలు కుట్టించినారే బట్టలు పట్టుకున్నది సర్ది పట్టుకున్నది ఎక్కడికి అయ్యా గింజ చిన్నది వృక్షం పెద్దది నంది కాంచాల మరిగింది అడవిల్ల కనుకనేమి మర్రికింది ఏరుకున్నది అటు పోతే పొల్ల ఎంత కట్టపడి నిలికేవారు కదా అయ్యా కట్టపడి పట్టుకో పెట్టుబడి కానీ బావా అన్నం తిన్నాక బట్టలు వేసుకుందు గాని ముఖం కడుక్కో బావా అప్పుడు కూడా పిల్లగాడు నా మరదలకు మాత్రం నా మీద ప్రేమ ఉన్నదా లేదా దీని గుణజాలం తెలుసుకున్నాను కావాలనుకున్నాడు మరదలా నాకు మొహం కడుక్కోరాదు మొహం కడుక్కోరా కడుక్కోరాదు రోజు ఎవరు కడుగుతారు మా అవే ఇంటికి మొహం అడిగిచ్చేది నువ్వు అడిగిస్తున్నావు ఉంటే లేకపోతే అబ్బో వీరికి ఏమనంటే లేకపోతే